చిత్రకళా సిద్ధహస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర నాలుగవ భాగం 27/3/25. దీని రచన మాదేటి రాజాజీ గారు రాసిన పుస్తకం. దామెర్ల రామారావు 28వ ఏటనే పరమపదించటం లోకాన్ని అంధకార బంధురం చేసింది. అందులో ముఖ్యంగా చిత్ర కళారంగ ఒక కరపత్రం అప్పుడు ప్రచురించారు. అది చెప్తున్నారు. ఆంధ్ర భారత చిత్రకళాపీఠం దామెర్ల రామరాయ స్మారక నిధి ఒక విన్నపం. సుప్రసిద్ధ చిత్రకారుడు, భారత చిత్రకళా విశారదులలో ఒకరు, ఆంధ్ర భారత కళా పరిషత్ ఆచార్యులు అయిన శ్రీ దామెర్ల రామారావు గారు సుమారు 4 నెలల క్రితం 28 సంవత్సరాల పిన్న వయస్సులో మృతి చెందటం చేత విషయం మనందరికీ తెలుసు. ఇంత చిన్న వయస్సులో వీరి చిత్రకళా నైపుణ్యం భారతదేశమంతా కీర్తి పొంది వీరి అకాల మరణానికి బాధపడుతూ దుఃఖిస్తూ దేశంలో అనేక చోట్ల సభలు జరిగాయి. వీరి జన్మస్థలమైన రాజమహేంద్రవరంలో జరిగిన పౌర మహాజన సభలు వీరి కృషిని సాగించటానికి వారి శిష్యులు సాగించనున్న ఆంధ్ర భారత చిత్రకళా పీఠం శాశ్వతంగా వీరి పేరిట సాగించే ప్రయత్నాలు చేయటానికి తీర్మానింపబడి ఆ తీర్మానం ఆచరణలో పెట్టడానికి ఒక ఉపసంఘం ఏర్పాటు చేయబడి ఈ ఉపసంఘానికి దీనికి విరాళాలు వసూలు చేస్తున్నారు. చిత్రకళా వికాసం, జాతీయోన్నతికి మనకు తోడ్పడి ముఖ్య సాధనాలలో ఒకటి కనుక ఈ సత్ప్రయత్నానికి అందరూ తోడ్పడి విరాళాలు ఇచ్చి ప్రార్థిస్తున్నారు. ఇలా చేసిన వాళ్ళలో ఎవరున్నారు? మొదటి సంతకం రవీంద్రనాథ్ ఠాకూర్, శాంతినికేతనం బోల్పూర్. 2 హరీంద్రనాథ చటోపాధ్యాయ్, ఆయన అప్పుడు మెడ్రాసులో ఉన్నాడు, చెన్నపల్లి. సర్ కూర్మా వెంకటరెడ్డి, KTMLC చెన్నపల్లి. పెన్మత్స సిద్ధిరాజు, MLC నర్సాపురం. BC లా కార్యదర్శి, చిత్రకళా సంఘం కలకత్. నడింపల్లి సుబ్బరాజు, కోడూరుపాడు, గోదావరి జిల్లా. ఎల్లా జోస్యుల కామేశ్వరరావు, కాకినాడ. రాయ్ సాహెబ్, మాదిరెడ్డి వెంకటరత్నం, రాజమహేంద్రవరం. టంగుటూరి ప్రకాశం, స్వరాజ్య పత్రిక సంపాదకుడు, చెన్నపల్లి. కట్టమంచి రామలింగారెడ్డి, MLC చెన్నపల్లి. కొమ్మిరెడ్డి కేశవమూర్తి, BA కాకినాడ. మృణాళిని చటోపాధ్యాయ, చెన్నపల్లి. డాక్టర్ ఫెరోజ్ పెత్తనం, CIM బొంబాయి. దురిసేటి శేషగిరిరావు, కాకినాడ. CVS నరసింహరాజు, MLC విశాఖపట్నం. KH వకీల్, BA BLB బొంబాయి. నాయని పాపన్న, దేవరపల్లి, గోదావరి జిల్లా. NA బ్రెల్వి, బొంబాయి క్రానికల్ బొంబాయి. రెవరెండ్ AAS న్యూడాఫర్, రాజమండ్రి. ప్రమోద కుమార చటర్జీ, చిత్రకళా విశారదుడు, ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం. వేమవరపు రామదాస్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్, మెడ్రాస్. అయ్యంకి వెంకటరమణయ్య, విజయవాడ. మాగంటి బాపినీడు, చాటపర్రు, కృష్ణా జిల్లా. దిక్కిన వెంకటరత్నం, MLC రామచంద్రపురం. బ్రహ్మా జోష్యుల సుబ్రహ్మణ్యం, సీతానగరం అంటే రాజమండ్రిలో గోదావరి ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినాయి. భమిడిపాటి నరసింహ శాస్త్రి, BA BL అమలాపురం. కాశీనాథుని నాగేశ్వరరావు, ఆంధ్రపత్రిక, మెడ్రాస్. నిమిష కవి శ్రీరామమూర్తి, మోడే కొర్రు, గోదావరి జిల్లా. బురుసు సాంబమూర్తి,
మహర్షి సామూర్తి అంటాం. కాకినాడ చిత్రపు వెంకటాచలం, రాజమహేంద్రవరం, ఉన్నవ రామలింగం, వరంపురం, మోచర్ల రామచంద్రరావు, ఎమ్మెల్యే ఐలూరు, ఎంఆర్ జయక్కర్, ఎమ్మెల్సీ బొంబాయి, ఉప్పులూరి భీమశంకర శాస్త్రి, బిఏబిఎల్ కాకినాడ, టివి శేషగిరి అయ్యర్, చెన్నపురి, జ్ఞాపతి సుబ్బారావు, రాజమహేంద్రవరం, మల్లాది కృష్ణమూర్తి, బరంపురం, నంబూరి జగ్గరాజు, ఉచ్చిని, గోదావరి జిల్లా, నేత్రకంటి శ్రీనివాస, కోనేటిరావు, బిఏబిఎల్ కాకినాడ, కొండా వెంకటప్పయ్య, గుంటూరు, విఎల్ శాస్త్రి, చంద్రగిరి, డాక్టర్ బుర్రా శేషగిరావు, విజయనగరం, వరాహగిరి వెంకట జోగయ్య, బరంపురం, సిఎస్ ఆండ్రూస్, శాంతినికేతన్, బోల్పూర్, డాక్టర్ జేమ్స్ హెచ్ కజిన్స్, అడయార్, దామెల్ల రామారావు రాయ స్మారక నిధికి ఈ క్రింది చిరునామా విరాళాలు పంప ప్రార్థిత. కార్యదర్శి దామెర్ల రామారావు స్మారక సంఘం, రాజమహేంద్రవరం. దానికి పంపాలి. జీవము పోసి బొమ్మల చేసినకు, బొమ్మలు గీసి జీవమును పోసెనకు, రాముడాతడు దామెర్ల రాముడితడు, లేవు కళావధులు చిత్ర లీలలను. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రాసిన పద్యం. జీవములు పోసి బొమ్మల చేసెనొక, బొమ్మలు గీసి జీవమును పోసెనొకడు, రాముడాతడు దామెర్ల రాముడితడు, లేవు కళావధులు చిత్రలీలందు. దామెల్ల రామారావు గారి భార్య సత్యవాణి గారి ఫోటో మనం ఎప్పుడు చూసి ఉండం కూడా. తన భర్త యావత్ కళా సంపదను ప్రతిఫలాపేక్ష లేకుండా రిజిస్టర్ పూర్వకంగా జాతికి దానం చేసిన త్యాగశీలి రామరాయుని అడుగుదాడలు, ఆయన ఆశయ సాఫల్యాన్ని అహర్నిశం పరిశ్రమించిన ఆదర్శ నారీమణి, ప్రసిద్ధాంధ్ర చిత్రకారిణి ఆమెకుడు దామెర్ల సత్యవాణి. గాంధీజీ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం 1929వ సంవత్సరంలో మహాత్మా గాంధీ మహేంద్రవరం వచ్చి గోదావరి గట్టిన సదనం సమీపంలో మట్టి వారి భవనంలో రాత్రి మకాన్ చేశారు. మరుసటి రోజు ఉదయం 6 గంటల కారులో బయలుదేరి సీతానగరంలోని గౌతమి సత్యాగ్రహ ఆశ్రమానికి చేరారు. మకాల్లో రాష్ట్ర ప్రముఖులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, జ్ఞాపతి సుబ్బారావు పంతులు, బులుసు సాంబమూర్తి గారులతో శ్రీ దామెర్ల రామారావు గారి అన్నగారు, ఆర్ట్స్ కాలేజీ హిస్టరీ లెక్చరర్ శ్రీ వెంకట్రావు గాంధీజీని కలిసి 1925లో చిన్న వయస్సులో స్వర్గస్థుడైన గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు చేసిన ప్రతిఖ్యాతిని గణించి చిత్రాలను వంకాయల వారి వీధిలో దామెర్ల వారింట్లో ఆర్ట్ గ్యాలరీగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆ అపురూప చిత్రాలను దర్శించాలని కోరారు. గాంధీ ఆ కోరికను మన్ని మర్నాడు ఉదయం 5:45 రాగలను 10 నిమిషాలు మాత్రమే అక్కడి నుండే కారులో సీతానగరం వెళ్ళగలనని ఆనందంతో ఆ నాయకులు దామెర్ల వారి కుటుంబ సభ్యులు రాత్రి ఆర్ట్ గ్యాలరీని అందంగా తీర్చిదిద్దామని దామెర్ల వెంకట్రావు నాతో అన్నమాట ప్రకారం సరిగ్గా 5 గంటలు దామెర్ల వారింటికి గాంధీ వచ్చే రామారావు ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించి చిత్రాలను చూసి గొప్ప అనుభూతి చెందారు. అనుకున్న సమయానికి కారు రానందున పెద్ద అంగలేసుకుని మెయిన్ రోడ్డు మీద నుండి గోదావరి గట్టున కొద్ది దూరం వెళ్ళేసరికి కారు వచ్చి వైఎస్ నరసింహారావు,
వీరేశలింగ పురమందిర ట్రస్ట్ బోర్డు కార్యదర్శి. ఉత్తమ చిత్రకారుడు అధ్యాపకుడు వరద వెంకటరత్నం గారు. ఉత్తమ పురుషులు ఆదర్శ వ్యక్తులు సంఘంలో అరుదుగా ఉండు. సుగుణాలు కలిగి ఉండి ఆదర్శ గురువులు అయి ఉండటం మరి ఏ విద్యలోనైనా ఓ పట్టాన చెలించని లక్ష్యశుద్ధి కలిగి ఉండటం ఎంతో కష్టం. ఆ విధంగా చూస్తే వరద వెంకటరత్నం గారు చిత్రకళలు చెలించ లక్ష్యం కల వ్యక్తి. ఆదర్శ గురువుగా యావత్ జీవితం కౌపీనదారుడు అంటే గోచి మాత్రమే ధరించి ఉంటూ కుటుంబ పోషణ కష్టంగా ఉన్న తమ విద్యను వదలని వాడు తమ పూర్వపు గురువులు. చూసిన రోజుల్లో అలాంటి గురువులే ఎక్కువ. యథార్థంగా చూస్తే కష్టాల్లో శిష్య బృందాన్ని విద్యాదానం చేసి మహోత్తరులైన వ్యక్తులు తమ విద్యల కోసం అవసరమైతే ఎంతో త్యాగం చేసేవాళ్ళు ఇవాళ కంచు కాగడాతో వెతికినా నేడు కనిపించ అంటే అతిశయోక్తిగా. అలాంటి వాళ్ళు ఉన్న ఏనాడు సంఘంలో వాళ్ళని ఎవరూ గుర్తించ ప్రచ్ఛన్నంగానే ఉంటూ జీవనయాత్ర గడుపుకుంటున్నారో తెలియకుండా తన విద్యల ద్వారా సంఘానికి ఎంతో వెలుగు ఇస్తారు. అటువంటి ఆదర్శ గురువులు మా వెంకటరత్నం గారి గురించి అనేక మంది అనేక చోట్ల రాశారు. ఎక్కడ కొన్ని కొత్త విషయాలు రాయాలని సంకల్పం ఆయన తలుచుకుంటే ఆయన యందు ఉండే సుగుణాలు ఈ తరం వాళ్ళు మాత్రం ఎందుకు అలవర్చుకోకూడదు అనిపిస్తుంది. అటువంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా విసుగు రాదు. ఎందువల్లంటే ఆయన పూనిక అలాంటిది, నిశ్చలమై ఆయన లక్ష్యంతో ఆయన శ్రద్ధ ఎంతటిదో ద్యోతకము. ఆయన శిష్య బృందానికి నేర్పిన విద్య కూడా 1000 వెలుగుల చిత్రకళ. అది ధనాపేక్షతో నేర్పిన విద్య కాదు. ఉచిత విద్య బోధ కోసం చాలామంది పసివాళ్ళు ఆయన చుట్టూ మూగేవారు. చిత్రకళ కోసం వాళ్ళ హృదయాలు ఆయన శాశ్వతమైన కళాజ్యోతిని ముట్టించారు. అంతేకాదు దాని కోటి కోటి దీపాల వెలుగుతో భాషించేట్లుగా చేసిన నిష్ఠా గరిష్ఠ విద్యలు కలకాలం బ్రతకాలంటే మంచి నియమనిష్టలు గల ఉత్తమ బోధకుల ద్వారా వెలుగొందుతాయి. ఏమాత్రం సంకుచిత దృష్టి విద్య బోధనలో ప్రసరించిన అది లక్ష్యం చేరు. ఆ సంకుచ దృష్టి వల్ల విద్యా బోధన వల్ల గురువులు శిష్యులకు వెలుగుని చివరకు శిష్యులకు అంధకారమే గతి అవుతుంది. అటువంటి గురువులకు ఊర్ధ్వగతులు ఉభయత్ర పతనమే నిశ్చయం. ఇది లలిత కళల పట్ల మరీ ఈ కళలు ఎంతో రహస్యం ఉండదాన్ని అవకాశం కనుక యథార్థమైన గురువు దొరకడం దుర్లభం. ఏ విధమైన గోప్యం లేకుండా చిత్రకళ చాలామందికి నేర్పిన వ్యక్తి వరద వెంకటరత్నం గారు. నేను చెప్పిన విషయాలు ఆ రోజులకు సంబంధించి ఆ రోజుల్లో ఉచిత విద్యాదానం చేసిన మహనీయులు చాలా చోట్ల ఉండే. ఆ మహనీయుల మనుగడ ఎలా వెళ్ళిందో, ఆలు బిడ్డలు తిన్నారో లేదో, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో లేవో, అటువంటి వివరాలు మనం ఎర్రగని కాలగర్భంలో కలిసిపోయి ఏ కోస్తాలోనూ ఉండి విద్య కోసం జీవిస్తూ ప్రచారం చేస్తూ కౌపీనధారులైన విద్యాదానం కాపాడిన గనుల్లో వెంకటరత్నం, రామారావు,
పూల్రే మహాశయులు రత్న పీఠికలో పదిలపరచిన ఉత్తమ చిత్రకళ అనే విద్యాదానాన్ని జీవితాంతం వరకు గుప్తపరిచి పసివాళ్ళ మాయ మర్మాలు లేకుండా బోధించిన గురుదేవుడు ఆయన. నాకు ఈ మహనీయుని గురించి ఒక్కసారి చెబితే మరోసారి చెప్పి మరోసారి ఇంకా చెప్పాలనేవాడు. పైగా ఆయన వద్ద చదువు సాగించినవాడు. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు ఆయన అవునంటే కాదని ఎంతో వేధించిన వాళ్ళని. పెద్దవాణ్ణి అయ్యాక ఏదో లక్ష్య భేదాలు కూడా వివరిస్తూ బాధ పెట్టానని అనుకుంటా. కానీ ఆయన ప్రేమ పాశం పెంచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన ఆత్మీయతతో మా వంటి వాడు దృఢంగానే పాశబద్ధుణ్ణి చేశారు. కనుక మనల్ని సర్వదా లోగొలిన అధ్యాపకుడు ఎంతసేపు ఆ లక్ష్య భేదం వాదనలోనే నిలిచి ఆయన తన లక్ష్యాలను కార్యవాదంతో సూచించేవారు. అందులో ఎంత భేదం ఉందో చదివేవాళ్ళు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు చిత్రకళ నేర్పుతూ వాళ్ళ జీవితం కూడా వీరే ఉపాధి చూపిస్తూ ఎంతో సహాయపడే. చిత్ర విద్య పూర్తి చేసుకున్నవాడు మర్యాదగా నలుగురిలో బతుకుతూ చిత్రకళల్లో కృషి చేస్తూ విని చూసి ఎంతో ఆనందించారు. ఆయన ఆ రోజుల్లో చిత్రకళ కోసం పోగయ్యే వాళ్ళు ఎక్కువ మంది. కట్టుకుందుకు రెండో బట్ట లేనివారు గోచీలతోనే వచ్చేవారు. అలాగే ఉండేవారు. ఒకళ్ళిద్దరు పురుగోళ్ళ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను జాగ్రత్తగా బాధ్యతతో కనిపెట్టి కాపాడుతూ ఉండేవారు. ధనవంతులు ఉండేవారు. ఆయన పాఠశాల తలుచుకుంటే ఏవో ఆశ్రమాలు, ఋషి వాటిక జ్ఞాపకానికి వస్తాయి. శిల్ప చిత్రకళ ఉత్తమ విద్యలని అందరూ ఒప్పుకుంటారు. అయితే ఏమాత్రం ధనార్జనకి పనికి రావను ఏమో కొందరు తమ పిల్లల్ని ఆయన పాఠశాలలో చేర్చి మళ్ళీ వెనక్కి తీసుకుపోతూ ఉండే. అయినా ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులతో మాట్లాడి ఏదో సమయంలో వచ్చి నేర్చుకుంటూ తమ కళా పిపాస మటుమాయం కాకుండా ఎంతో కృషి చేసేవాడు. సాధారణంగా చాలా పట్టుదల గలవాడు. ఆయన విద్య బోధించడంలో, చిత్రాలు చిత్రించుకోవడంలో ఆ పట్టుదల ఉంది. అనవసర విషయాలకు కాలయాపన చేసేవాడు కాదు. సాధారణంగా ఏదో ఒక మంచి కార్యం తలపెట్టిన వాళ్ళు ఎవరైనా పని చేస్తున్నారనుకోండి, అది గంగోదకం అంటే కాదు, ఊరుకోలేదు. అది అనే తెగకు చెందిన వ్యక్తులు ఇప్పుడు ముందు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఇక ముందు ఉన్నారు ఇప్పుడు. అలాంటి వాళ్ళు మనకు వెంకటరత్నం గారు ఉత్తమ విద్యా బోధకుడే అనే విషయమే ప్రస్తుతం మనకు. అలాంటి ఉత్తమ బోధకుడు సంఘంలో జీవిస్తూ నడుం కట్టి ఎంతకాలం విద్యా బోధన చేస్తుంటారో అంతకాలం విద్యల విలువ ఎక్కువవుతుంది. విద్యా వ్యాప్తి జరుగు. శుశ్రూష చేసి చదువుకున్నవాడు సంఘానికి, దేశానికి ఎంతో ఉపకరిస్తారు. ఆ విధంగా చిత్రకళలో మంచి ఆదర్శాలతో, కార్యదీక్షతో వరదా వెంకటరత్నం గారు జీవించారు. ఆయన పూరికకు పుష్కలంగా పరమేశ్వరుడు కటాక్షం కూడా ఉంది. లేకపోతే జీవితమంతా దీక్షతో పనిచేయటం జరగదు. ఎందువల్లంటే అందుండి చూపు చిత్రకళ మీద నుంచి ధనం మీదకు మళ్ళీపోతే విద్య కాస్త గెడసపారి గుంట పూలు పోస్తాయి. ఏ దేశంలోనైనా శిల్ప చిత్రకళా జీవితం ధారపోసిన వాళ్లే కదా కళా తపస్సు చేసి కళకు వెలుగునిచ్చిన వాళ్ళు, విద్యలను వృద్ధి చేసిన వాళ్ళు. వెంకటరత్నం గారు చిత్రకళ చేపట్టింది మొదలు జీవితాంతం ఆ విద్య వదలని ఉత్తమ కళాకారు, ఉత్తమ చిత్రకళాధ్యాపకుడు అని నాన్న. కొందరు చిత్రకళలో గొప్పవాళ్ళు అయి ఉంటే ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు ఆ విద్యలో గొప్ప అధ్యాపకులని అనుకోవటానికి వీలే. రెండు రకాల పరిస్థితులు కలిసొచ్చినప్పుడు, రాకపోయినప్పుడు, కుటుంబ పోషణ చూసి నలుగురు మెచ్చుకొని
మెచ్చుకోపోయిన ఏది ఎలా జరిగిన చేపట్టిన విద్యను వదలని వాళ్ళ ఎప్పటికీ ఘనులుగానే గౌరవి అలా గౌరవించక అపురూప వ్యక్తి సేవను ఆనాటి వాళ్ళు నిరాదరణ చేశారనుకోండి, అది వేరేది. ఆ గౌరవం వాళ్ళదే, ఆ అగౌరవం ఆ నిరాకరణ చేసిన వాళ్ళదే కాదు, కనులకు కాదు. అంత ఆ తరం కాకపోయినా ఇంకో తరం వారైనా వీరిని గుర్తించకపో. వెంకటరత్నం గారి రోజులు చాలా మంచి రోజు. చాలామంది పెద్దలు వారిని గౌరవించి వారి పూనికకు ఎంతో సహాయ సంపత్తులు అంది. దాని సుస్థిర రూపమే నేటి రామారావు చిత్రకళ. నేడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎంతో పైకి తీసుకుని రావటం ఊళ్ళే రామారావు వెంకటరత్నం గారు గొప్పతనాలు గుర్తించి గౌరవించినట్లే అవుతుంది. ఏ లెటర్ టు వెంకట్రామం, Victoria Road, Abington, Berkshire, England, September 25, 27 అంటే 1920. Dear Venkatratnam, I hope you will give me for not answering your before and for not thanking you before for the photographs of your pictures. I was very glad indeed to hear from you, and I have those photos and to see what great progress you had made in the art we profess. I think your mastery of natural forms is remarkable, and I also like the rhythm and spacing of your designs. But I think these last considerations are what you ought chiefly to care about. I like printer to use lifetime forms, but is more important that his work should be like a tune in color and line and mass, balanced and rhythmical and purposeful. Of the pictures you send in photographs, I think like just the Ajanta scenes as a design, though I do not understand what all those pretty damsels are doing in a monastery. Your Shiva and Brahma have not enough character for me. They seem to laugh and youth. I would like them rugged dear. She more ascetic. Brahma more virile or energetic. I very much like your little pen and ink designs on Kavi's poetry work, especially the baby in the moon. It was that which I reminded me to write to. I think the shadowless method you are using suits you. I should not be hurried to change it. Study from model by all means. It will furnish your memory and give you ideas for poses. But be careful how you use studies in pictures. Yours always, Oswald Coltrane. Guru Varada Venkatratnam, KP Padmanabhan Pampi. Significant and substantial in quality and quantity is the distinct contribution made by Andhra artists to the development of Indian art during the past 4 decades. Damirla Ramarao, the founder of modern Andhra art, who died at the early age of 27 in the 1925. He was a genius who squeezed into a few years the achievements of a whole time
and related art history. Guru Varada Venkataratnam, a close friend, associate, and worthy successor of Rama, was another equally great master artist whose sincere, strenuous, and devoted service to art deserves respectful recognition. Connecting like between the academic and classical and neo-Bengal art styles. These two stalwarts drew abundant inspiration from the West in the art of the East and the West, and yet remain true to the Indian tradition and soul. Like immortal Raja Ravi Varma, Ramarao and Guru Venkataratnam enjoyed great popularity tinged with hero worship during their lifetime, and they continue to be held in high esteem by all who love Indian art and culture. Those exceptionally gifted artists had one common feature in that they were ardent lovers of India and her culture, and nostalgically lyrical and romantic in their creative art. The Ramarao Art School and Art Gallery at Rajahmundry elevated to its present position of the eminence by the selfless labors of Guru Venkataratnam, the doyen of Andhra artists, are supreme monuments to the master artist. Born in a poor family and sufficiently suffering acute misery in his youth, Venkataratnam surmounted such difficulties and worked his way up through constant effort as a true distinguished artist, and lived to see his lives of paramount our ambition achieved. The establishment of the Ramarao Artist School and Art Gallery, two of the best art institutions of India, from where illumination of art and culture flow incessantly. Several well-known contemporary Andhra artists owe their all to their beloved Guru Venkataraman, an artist with soaring vision, profound imagination, consummated technical competence, and supreme intuition, and all and an accomplished draftsman. He won national and international reputation while alive. In spite of these amazing achievements and the fame and money, his paintings brought him from India and abroad. He was happy to remain humble, poor, and ever helpful to others. Simple, unassuming, soft spoken, and philosopher at heart, he was a genuine philanthropist whose only mission was to be of service to the people. A greater self efficacy artist India has not seen during this century. His secular and religious paintings illuminate his passionate and profound love of the land, its people, and its culture. His truly outstanding paintings, remarkable for their qualified of vision, design, composition, rhythm, harmony, content, and draftsmanship and color. He willingly and imaginatively and magnificently bequeathed to the nation in his will.
the first death anniversary of Guru Venkataratnam, the గ్రేట్ ఆర్టిస్ట్ 1895లో పుట్టి 1963 మాత్రమే జీవించి గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ who devoted his all to the progress of art in India falls in the 11th October 1964, which is a sacred day to all who regard art as the loftiest form of human endeavor and reward. Let us pay our full volumed homage of affection, regard, and gratitude to the memory of one who has left behind him a rich and perennial heritage of art and culture which will inspire generations to come. His life was a crowning example of the triumph of the human spirit in the realm of Satyam, Shivam, and Sundar. Let us, on the memorable occasion, take a solemn decision to strive out almost for the full achievement of the supreme ideas for which the dear departed artist lived his whole eventful and self-sacrificing life dedicated wholly to truth, beauty, and goodness. In the to confer the free expression of art, we must create an eye that sees, a hand that obeys, a soul that feels, and a mind that thinks, and in his task the whole life must cooperate. In this sense, life itself as the only preparation for art. Once we achieve, once we achieved, we have lived. If it, the inner spark of vision, that's the rest. The life and work of Venerable Guru Venkataratnam illustrates in an exemplary and inspiring manner these lofty ordainments in practice to guide others. Tulika, October 64. చిత్రకళారత్నం రాజాజీ పిఎస్ రవికాంత్ హృదయాంతరాలలో భారత భావావేశాన్ని రంగుల్లో రంగరించి ఊహల్ని రేఖలుగా మరిచి కుంచెతో వర్ణవర్షం కురిపించిన పరబ్రహ్మాయి నందూరి వారి ఇంకి విశ్వనాథ వారి కిన్నెరలు తెలుగువారు వారి రచనలు చదివి ఆనందిస్తారో మాదేటి రాజాజీ చిత్రాల్లో తైలవర్ణ సమ్మేళనాన్ని రసజ్ఞులు చూసి అంతగా అర్చిస్తారు, ఆరాధిస్తారు. తేట తెలుగులా మాదేటి చిత్రాలు స్వచ్ఛంగా ఉంటాయి. సమాజం పట్ల బాధ్యత, ప్రకృతి మీద ప్రేమ, రంగులపై మమకారమే ఆయన అనుసృజనకు తార్కాణం. రెక్కకు మిక్కిలిగా జాలువారిన ఆయన చిత్రాలు రెక్కలు విప్పుకొని కొన్ని రెక్కలు తెంపి కొన్ని ఎగిరిపోయి అంతర్జాతీయంగా అద్భుత చిత్రకారుడిగా ఘనతకు ఆదమరచిపోయిన ఆంధ్రుల కళామ తల్లి ముద్దుబెట్టి ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన విదేశాన్ని సైతం వచ్చిన అవకాశాలను వదిలి సొంత గడ్డపై కళలకు కొత్త సొగసులు దిద్దిన కళామూర్తి. లలిత కళలో విలక్షణమైంది చిత్రకళ. కళా సాంప్రదాయాన్ని విరుద్ధంగా మన ప్రాచీన శిల్పశాస్త్ర ప్రమాణాలకు భిన్నంగా తన
పురాణ ఇతిహాసాల నుంచి దేవతల రూప సౌందర్యాన్ని తన వర్ణ చిత్రాలతో విఖ్యాతి నాద్యి పెట్టిన భారతీయ చిత్రకళ ఆద్యుడు రాజా రవివర్మ బ్రిటిష్ పరిపాలన కళలన్నీ నిరాదరణకు గురవుతున్న సమయం. స్వాతంత్ర ఉచ్ఛతో పాటు కళారంగంలో కూడా జాతీయ భావం మహోద్యమంగా పాదు. 20వ శతాబ్ది మొదటిలో ఉత్తరాదిలో ముఖ్యంగా బెంగాల్, బొంబాయి, ఢిల్లీకి చెందిన అవనీంద్ర అహివాసీజీ వకీల్ సోదరుడు నవీన పోకళలు చిత్రకళలను ఉద్దీపింప ఇక దక్షిణ చిత్రకళల నవశకానికి నాంది పలికినవాడు దామెర్ల రామ. అసమానమైన పాటవాలతో తనదైన శైలిలో వేల చిత్రాలు లిఖించారు. కళలో రామారావు చేపట్టిన నూతన వరవడి ఆంధ్ర శైలిగా అంతర్జాతీయ గుర్తింపుగా దామెర్ల కళా వారసత్వాన్ని ప్రత్యేక శైలిని చివరిదాకా కాపాడి తన శిక్షణలో ఎందరో చిత్రకారులు అందించిన ఘనత దామెర్ల అభిమాన పాత్రుడు వరదా వెంకటరత్నం గారికి దక్కు. జాతీయోద్యమంలోనే కాక కళా పునరుజ్జీవనోద్యమంలో కూడా ప్రబోధాన్ని స్ఫూర్తిని కలిగి ఎందరో పాశ్చాత్య ప్రముఖులు, ఎందరో పాశ్చాత్య మహనీయులు మన సాహితీ సాంస్కృతిక కళా వైభవాన్ని వన్నె తెచ్చి మూల కారణమయ్యారు. ఆంధ్ర సాంస్కృతిక కళా పునరుజ్జీవన సేవ చేసిన పూల్రే చిరస్మరణి. ఆయన ప్రోత్సాహమే లేకపోతే దామెర్ల గొప్ప చిత్రకారుడిగా మనకు దక్కకపో. ఈనాడు దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ స్కూల్ చిత్ర చరిత్రలో స్థానం ఏర్పడడానికి వరదా వెంకటరత్నం కారణమై వాళ్ళ ఆశయాలను ఆదర్శాలను సఫలం చేసిన నిస్వార్థ కళా తపస్ మాదేటి రాజా. జననీ జనకులు మాదేటి సూర్యప్రకాశరావు అన్నపూర్ణమ్మలకు 1937లో 4వ సంతానంగా రాజాజీ జన్మించారు. ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసం రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో. బాల్యం నుండే చిత్రాల పట్ల రాజాజీకి మక్కువ, ఆసక్తి గమనించి వరదా వెంకటరత్నం ఆయనలో నిబిడీకృతమైన కళా పిపాసను వెలికి తీయటానికి 1953 సంవత్సరంలో బొంబాయిలో విఖ్యాత ఆర్జే స్కూల్ ఆర్ట్స్లో చేర్పి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో 58లో పట్టాపంచి, చిత్రకళలో స్పెషలైజేషన్, మ్యూరల్లో 59లో పట్టాపంచి. చిత్రకారుడిగా విద్య అభ్యసిస్తూనే విదేశీ చిత్రకళారీతులు అధ్యయనం చేస్తూ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. 1957 ఆంధ్ర చిత్రకళా పితామహుడు వ్యాసం ఇక్కడ ఆయన సమకాలీనులతో పాటు కళాభిమానులను తెలుగు చిత్ర కళాకారులను వెలికి తీసి అభినందన పాత్రుడయ్యారు. వరదా వెంకటరత్నం, దామెర్ల సత్యవాణి, విశ్వాప్పారావు పంతులు దామెర్ల కుటుంబం వారు ఆధ్వర్యంలో నడుస్తున్న దామెర్ల చిత్రకళా మందిరం కళాశాల 61లో ప్రిన్సిపాలుగా కాలు మోపారు రాజాజీ. అకాడమిక్ శైలిలో పాటు అబ్స్ట్రాక్ట్ శైలిలో ఆయన చిత్ర పరంపర కొనసాగి దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన చిత్రకళా ప్రదర్శనలు రాజాజీ బంగారు, వెండి పతకాలతో పాటు బహుమతులు ఎన్నో గెలిచారు. ఆర్ట్ గ్యాలరీ ప్రిన్సిపాల్గా సారథ్యం వహించిన 4 ఏళ్ళు రాజమండ్రిలో 1965లో అఖిల భారత చిత్రకళా ప్రదర్శన జరిగింది. 30 ఏళ్ళు తర్వాత మళ్ళా జరగటం అదే. ఊహల కొలువులో హావభావాలు సుందర మోములు రవడింపచేసిన కళామూర్తి రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గ్యాలరీ 58, బొంబాయి ఏలియన్స్ ఫ్రెంచ్ గ్యాలరీ 59,
కలకత్తా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ 69, హైదరాబాద్ అజంతా ఆర్ట్ పెవిలియన్ 61లో వన్ మెన్ షోలు నిర్వహించి కళాభిమానులతో పాటు విమర్శకులు కూడా ఆయన వర్ణచిత్ర శైలికి బళారి అనిపించుకున్న చిత్ర ఘనపాఠి. మైసూర్, అమృత్సర్, న్యూఢిల్లీ, త్రివేంద్రం, గ్వాలియర్, ఉజ్జయిని, జమ్మూ కాశ్మీర్ తదితర ముఖ్య పట్టణాలు రాజాజీ చిత్రాలను ప్రదర్శించి పురాణ ఇతిహాసాల్లో ముఖ్య ఘట్టాలని చరిత్ర, జానపద రీతుల్లోని జీవన స్థితులు రాజాజీ చిత్రాలలో ప్రతిఫలిస్తాయి. మనిషిని చూసి, చిత్రాన్ని చూసి కవులు పని, కానీ వర్ణనల ఆధారంగా ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణం నాటి ప్రముఖుల చిత్రాలు ఆవిష్కరించిన ప్రతిభ ఆదికవి నన్నయ్య తెలుగువారి పౌరుషాన్ని తెల్లదొరల పాలలో ఎదిరించి విప్లవాన్ని రగిలి అల్లూరిని ఊహించి చిత్రించిన ఆయన చిత్తరువులు మన ముందు సాక్షాత్కరింపచేస్తారు. గోకవరం బస్టాండు టెలిఫోన్ ఎక్స్చేంజి వద్ద నన్నయ్య శిలా విగ్రహాన్ని మూలాధారం రాజాజీ చిత్రించిన నన్నయ్య తైలవర్ణ చిత్రం. స్వతంత్ర సమరయోధుడు ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య 300 సంవత్సరాల నాటి క్షేత్రయ్య అల్లూరి తైలవర్ణ చిత్రాలు ఆయన విశేష ప్రజ్ఞా పాటవాలకు ప్రతి. రాజాజీ చిత్రకారుడిగా, పత్రికా సంపాదకుడిగా, రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలి, సృజనాత్మక సద్విమర్శకుడు. ఆయన విమర్శనాత్మకమైన చిత్రకళా వ్యాసాలు, విదేశీ నూతన పోకడల గురించి, దేశీయ ప్రాచీన చిత్ర కళారీతుల గురించి రాసిన వ్యాసాలు ఆంధ్రప్రభ పత్రిక ప్రచురి, తూలిక, సచిత్ర చిత్రకళా మాస పత్రికలు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఒకేసారి ఆయన ప్రచురించాడు. రాజమండ్రి నుంచి వెలువడే ఆ పత్రికలో కేబి పద్మనాభన్ పంపి త్రివేంద్రం, వి రాధాకృష్ణ, వేలూరి రాధాకృష్ణ రాజమండ్రి, భోపాల్లో ఉండేవారు. చలసాని ప్రసాదరావు హైదరాబాద్, వికే పండిట్ కలకత్తా, వి పతంజలి లాంటి చిత్రకారుడు ఆయా ప్రదేశాల నుంచి వ్యాసాలు రాయించేవారు. వీరంతా తూలికా సంపాదక వర్గ సభ్యులుగా ఈ దేశ కళ సంస్కృతి ప్రపంచంలో సాటిలేనివని, కళలు ప్రజలవని ఆయన తన రచనల ద్వారా రుజువు చేసి ఆస్ట్రేలియా, రష్యా దేశాలకు ఆయన చిత్తరువులు తరలి వెళ్ళాయి. అప్పట్లో అవి కొద్ది మందికి మాత్రమే. జపాన్ టెక్నిక్తో వేయగల సత్తావుడు రాజాజీ కుంచె విన్యాసాలతో జపాన్ టెక్నిక్తో చిత్రించిన విమర్శక కోవిదల నుంచి ప్రశంసలు అందుకు. బెంగాల్ ప్రాంతం నుంచి అరవలం ఠాగూర్ మాత్రమే ఆ టెక్నిక్తో వేసేవాడు. అలాగే ఫిగరేటు వాష్ టెక్నిక్తో చాలా కొద్ది మంది మాత్రమే చెప్పారు. కొంచెం కష్టంతో, శ్రమతో కూడుకున్న ఈ టెక్నిక్తో ఆయన చేసిన చిత్రాలు రమారమి. ఆయన వేసిన చిత్రాలు సుమారుగా 2000 పైచీలకు ఉంటాయని అంచనా. ఆయన చిత్రాలను భద్రపరుచుకోవాలని కానీ లిఖించుకోవాలని ధ్యాస లేకపోవడం ఎన్నో చిత్రాలు పరుల పాలై పోటీకి పంపి తిరిగి తెచ్చుకొని మిత్రుల వద్ద ఉండిపోయిన ఎన్నో 1986 గోదావరి వరదల సందర్భం ఆయన ఇల్లు మునిగిపోయి కొన్ని చిత్రాలు చివికిపోయాయి. ఆయా సందర్భాల్లో మిత్రుల వద్ద, పోటీ నిర్వాహకుల దగ్గర ఉన్న వాటిని ఎన్నో వ్యయ ప్రయాసల కోచి తన అన్నగారి కుమారుడు, తమ ప్రేమ పుత్రుడు మాదేటి రవిప్రకాష్ సేకరించిన చిత్రాలు కేవలం 62 మాత్రమే మిగిలాయి. రాజమండ్రి నుంచి వెలువరుస్తున్న ప్రజాపత్రిక, సమాచారం, వస్తావాణిలకు కళ కోసం రాసిన ఆర్టికల్, ఆంధ్రప్రభ పత్రిక, భారతీ పత్రికలో వెలువడున్న ఆయన వ్యాసాలు సంకలనంగా తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన చిత్రాలు ప్రజలకు, చిత్రకారులకు, అభిమానులకు అందుబాటులో ఉండే విధంగా గ్యాలరీ నెలకొల్పాలని ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి కోసం ఆంధ్ర శైలిలో కీర్తినార్జించిన విశేష ప్రతిభావంతుడు దామెర్ల రామారావు జీవిత చరిత్ర రాసి స్వయంగా ప్రచురించిన మహానుభావుడు రాజా.
దామెర్ల శత జయంతోత్సవం జరిగిపోయిన ఈనాటి వరకు మళ్ళీ అది పునర్ముద్రితంగా భావ ఔన్నత్యం వ్యక్తి ఔన్నత్యం చెదిరిగిపోకుండా వర్ణనలు పదాలి రంగులతో ఈమెచ్చిన అప్రతిహత ప్రతిభావం 1975 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భం ఆయన గీసిన భువన విజయ్ ఆర్ట్స్ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని ఘనంగా సన్మాని 1989లో విజయవాడ ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన పోటీలో మొఘల్ వైభవాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మల్హోత్రా నుండి అత్యుత్తమ బహుమతి పొందారు. వీరితో పాటు మాజీ రాష్ట్రపతి బిబి గిరి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆవుల సాంబదేవర, సుప్రసిద్ధ ల్యాండ్స్కేప్ చిత్రకారులు సంజీవ దేవుల ప్రత్యేక ప్రశంసలు పొందారు. భారతీయ చిత్ర కళాపటంలో రాజమహేంద్రవరానికి ఒక విశిష్ట స్థానం ఏర్పడటానికి ప్రశంసనీయ కృషి చేస్తున్న ఆశకు అప్పారావు, పిఎస్ ఆచార్య, ఎస్ఎస్ శర్మ, పద్మ, కెన్నెడి, అనిశెట్టి వెంకటేశ్వరరావు, కె అంజయ్య, తారా నగేష్, తేకి మృత్యుంజయరావు, కృష్ణాజీ, రవీంద్ర, ఎం వెంకటేశ్వరరావు, ఆశపు అప్పారావు, గంగాధర్, సినీ కళా దర్శకుడు, ఉషారాణి, నాగేశ్వరరావు, కళాభాస్కర్ సినీ దర్శకుడు, దేవరకొండమల భాస్కర్ రాజ్ సినీ దర్శకుడు, దామెర్ల చిత్ర కళాశాలకు చెందిన రాజాజీ శిష్యులే. తన యావజ్జీవితం చిత్ర కళల కోసమే ధారపోసిన రాజాజీ సముచితమైన స్మారకాన్ని నిర్మించడం మనందరికీ. కేంద్ర లలిత కళా అకాడమీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆయన రచనలను పునర్ముద్రణ చేయాలి. ఆయన చిత్రాలు సేకరించి ఇంటర్నెట్లో ఫీడ్ చేయాలి. అప్పుడే మన భారతీయ కళా సంపద భావితరాలకు అందించగలగు. తూనికా వికాసం అనకాపల్లిలో అమ్మమ్మ గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2, 1937లో జన్మించారు రాజాజీ. చిన్నతల్లి చిన్నతనంలోనే మరణించడంతో అక్కగారైన వంటెద్దు గౌరీబాయి పాలనలో అల్లారు ముద్దుగా. గౌరీబాయి రాజమండ్రి స్త్రీ సంస్కృత కళాశాల హిందీ విద్యార్థ్యాభిలాషను గుర్తించి దాన్ని ప్రోత్సహించాలని విద్యా మనస్తత్వ రాజమండ్రి కాంప్రహెన్సివ్ కళాశాలలో 1952లో ఎస్ఎస్సిలో ఉత్తీర్ణుడైన రాజాజీ అభిరుచిని కుటుంబంలో అందరూ ప్రోత్సహించి హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలు 53లో మోడల్ డ్రాయింగ్లో, 54లో వాటర్ కలర్ పెయింటింగ్లో ఉత్తీర్ణత. రాజాజీ తన కుంచెను మరింత మెరుగులు పెట్టడానికి గురువైన వరదా వెంకటరత్నం ఆశయ సాధన బొంబాయి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చిత్రకళలో అధ్యయనం చేస్తూ చిత్రకళలో పలు అంశాలపై వ్యాసాలు రాసి తెలుగు చిత్రకారులను పరిచయం చేస్తూ సరికొత్త శైలిలో వేస్తున్న వాళ్ళ చిత్రాలు విశ్లేషణ పత్రికల్లో రాసేవారు. వీరి ప్రతిభను గుర్తిస్తే ఇంటర్నేషనల్ హౌస్ అండ్ హూ ఇన్ ఆర్ట్ అండ్ యాంటిక్యూస్ కేంబ్రిడ్జ్ సంస్థ 1973 ఇంగ్లాండ్ నుంచి వీరికి మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చి గౌరవం. ఈ నిశ్శబ్ద మానవుడు రాజమండ్రి పుస్తక ప్రచురణ సంస్థలు తన పుస్తకాలు ఎన్నో ఇలస్ట్రేషన్స్ చిత్రించారు. అవిశ్రాంతగా బొమ్మలకు ప్రాణం పోసిన రాజాజీ కుంచె జూలై 10, 1990న తలవాల్చింది. మిగతా విషయాలు రేపు.